విష్ణు గారికి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు విష్ణు గారు గూడా మనతో పాటే ఉన్నారు. మరి విష్ణు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామని చెప్పలేం గదా! ఇప్పుడు. అంటే ఎలా ఉన్నారని అడగడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకు అడిగామంటే, మరి ఇన్ని రోజులు కూడా శ్రీనివాస్, వర్షిణిలు చేస్తున్న ఈ తతంగానికి ప్రతిసారి శ్రీనివాస్ రావడము, వర్షిణిని కిడ్నాప్ చేయడము, తీసుకెళ్ళిపోవడము, అదేగా మీరు పట్టుకురావడము, మళ్ళీ వర్షిణి పారిపోవడము, ఎక్కడుంటే అక్కడ ఒక డేగలాగా మీరు వెంటాడారు చూసారా? వెంటాడి మీరు తీసుకురావడం కూడా జరిగింది మరి. తీసుకొచ్చినా కానీ మీ కళ్ళల్లో కారం కొట్టి మళ్ళీ వర్షిణి పారిపోయిందనాలా? లేకపోతే ఆ శ్రీనివాసే మళ్ళీ కిడ్నాప్ చేశాడనాలా తెలీదు కానీ, మరి మొత్తానికైతే వర్షిని ఇప్పుడు శ్రీనివాస్ నుంచి విడిపోయి ఉంది. హ్యాపీగా పోలీసులు కూడా మీకు అప్పచెప్పారనే మేమందరం భావిస్తున్నాము. ఇంతకీ వర్షిని ఎలా ఉంది సార్? వర్షిని ఇప్పుడు ఇంకా మా దగ్గరికి రాలేదండి. అంటే మీ దగ్గర లేదా ఇప్పుడు? లేదండి. అంటే ఎక్కడుంది స్టిల్ అంటే ఇంకా త వర్ష్ స్టిల్ ఇంకా తను ఆ! ఇక్కడ హోమ్‌లో ఉందండి. ఇంకా హోమ్‌లోనే పోలీస్ ఉంది. వాళ్ళు హోమ్‌లోనే ఉంది. ఓకే. చెప్పండి సార్. మెహదీపట్నం దగ్గర ఏదో హోమ్ ఒకటుంది. ఆ! పేరు మర్చిపోయాను. ఆ హోమ్‌లో పెట్టారు. ఆ రూమ్‌లో పెట్టారు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ గూడా వెళ్లారు గానీ, ఆ! తను అలో చేయట్లేదు లోపలికి. అంటే ఐయామ్ నాట్ అక్కడున్న ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ సిబ్బంది యూ. అక్కడున్న సిబ్బంది అలో చేయట్లేరా? లేకపోతే ఎట్లా సార్? వర్షిని, ఆ! వర్షిని అలో చేయట్లేదు. వర్షినినే అలో చేయట్లే ఇంకా. అంటే అంటే ఇంకా ట్రాన్స్‌లోనే ఉందా? ఆ! ఇంకేదన్నా ఉందా? అది ఎవరికీ అర్థం గాని ఒక క్వెషన్ మార్క్‌లా అంటే అంటే ఏం మాకు జరిగింది సార్? మా ఏమనింది వరకు అసలు? స్టిల్ అంటే ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. అంటే పేరెంట్స్ ఎళ్లారా? లేకపోతే ఎట్లా? ఎప్పుడెళ్లారు? ఎళ్తే ఏ టైంకి ఎళ్లారు? వెళ్ళారండి. వెళ్ళారు. వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఒంట్లో బాలేదు. ఆ! నిన్న గూడా ఆయన హాస్పిటల్‌లోనే ఉన్నాడు. నిన్న రాత్రి 12 గంటలో, 1 గంటకో తీసుకొచ్చారు. ఆ! వాళ్ళ చుట్టాలెవరో వచ్చారు. వాళ్ళే చూసుకుంటున్నారు. అయ్యో! ఆ! అయితే వీళ్ళు మొన్న నైట్ వెళ్లి నిన్న మార్నింగ్ కలవడానికి అక్కడికెళ్తే ఆ! కనీసం లోపలికి రానీయలేదు. రానీయలేదు. అంటే అంత వీళ్ళు దూరం ఫస్ట్ నుంచి పాపం మంగళగిరి నుంచి ఆ! హైదరాబాద్‌కొచ్చారు వీళ్ళు. సికింద్రాబాదొచ్చి ఆ! సికింద్రాబాదు వీళ్ళొచ్చి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మెహదీపట్నం, హ్మ్. మెహదీపట్నం నుంచి 10 కిలోమీటర్స్ అన్నారు. ఆ! వీళ్ళు పాపం ఆ బస్సు, ఈ బస్సు మారుకుంటూ అక్కడి దాకా వెళ్లారు. ఓకే. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అక్కడున్న పోలీసులు అక్కడ సీఐ గారు ఎవరో ఉన్నారంట. హ్మ్. ఆయన మొత్తం వ్యవహారాలన్నీ చూస్తారని చెప్పారు. ఆ! ఆయన దగ్గరికెళ్ళిన తర్వాత మీరిట్లా డైరెక్ట్‌గా వస్తే ఏ అమ్మాయిని చూపించరు మీకు. ఆ! మీరు ఎక్కడైతే కేసయిందో అక్కడికెళ్ళి ఆ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారికి మీరెవరో చూపిచ్చి, ఆ! మీ ఆధార్ కార్డ్‌లు సబ్మిట్ చేస్తే, ఆ! అది కూడా ఆ అమ్మాయికి ఇష్టమైతే ఆ! చూపిస్తాము అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ మోకిలా 17 కిలోమీటర్లు. ఆ! మళ్ళీ అక్కడ కొట్టుకుంటా వెళ్ళి, ఆ! మళ్ళీ అక్కడికెళ్ళి, మళ్ళీ అక్కడ పోలీసుల దగ్గర బతిమిలాడుకొని పేపర్ రాపిచ్చుకొని, ఆ! మళ్ళీ ఈ స్టేషన్‌కొస్తే ఆ! వాళ్ళు జస్ట్ ఒక కాల్ చేస్తున్నారు లోపలికి. ఆ! ఒక ల్యాండ్‌లైన్ ద్వారా కాల్ చేస్తున్నారు. కాల్ చేసి, "అమ్మ వర్షి ఇట్లా మీ అమ్మ, మీ అన్నయ్య వచ్చారు" అంటే, "గెట్ లాస్ట్" అని చెప్పిందంట. గంటలో. ఆ! గెట్ లాస్ట్ ఎళ్ళిపోండి. ఓహ్! గెట్ లాస్ అనిందా? గెట్ లాస్ట్ ఔట్ అని చెప్పిందంట. గెట్ ఔట్ అట్లా ఆ! ఏదో ఇంగ్లీష్ వర్డ్ వాడిందంట. గెట్ ఔట్ అందంట. గెట్ ఔట్ అనింది. ఒక తల్లికి తన అన్న ఏం వస్తే జరుగుతుంది? ఆ! అసలు ఏం జరుగుతుంది? తనేం ఆలోచిస్తుంది? లేదా మందుల దానిలో ఉందా? ఏంటనేది మాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే వర్షిణికి శ్రీనివాస్ నిజంగా మందు పెట్టాడు అనైతే నమ్ముతున్నారా? అందరూ గురువులందరూ అదే చెప్తున్నారండి. ఉన్న యూట్యూబ్‌లోకొచ్చిన వాళ్ళు గాని, బయట వాళ్ళు గాని, ఆ! పెద్ద పెద్ద వాళ్ళు గాని అందరూ అదే చెప్తున్నారు. పసర మందులని ఉంటాయి. హ్మ్. అవి వాడడం వల్ల ఈ అమ్మాయికి బ్రెయిన్ అనేది ఆఫ్ అయిపోతది. హ్మ్. సొంత వాళ్ళని వద్దంటది. హ్మ్. వాడేం చెప్తాడో ఈ పిల్ల అదే చేస్తుంది. హ్మ్. వాడేం చెప్తే మీకు మీడియాలో గూడా అదే చెప్తది. మీ గురించైనా, ఎవరి గురించైనా హ్మ్. అని గూడా వాళ్ళు గూడా అదే చెప్తున్నారు. అంటే నిజంగా ఇప్పటి వరకు కూడా అందరికీ తెలియని ఒక విషయం అంటే ఇది ఒక డౌట్‌గానే మిగిలిపోతుంది. అవును. కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతున్నారు. ఏంటి అంటే వర్షిణికి మందు పెట్టాడు, ఇలా మాయ చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా! అందరూ కూడా. నిజంగా వర్షిణికే మందు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు శ్రీనివాస్‌కి? అసలు ఏ క్వెషన్‌కి ఆన్సర్ మా దగ్గర లేదండి. నా ఆ! దగ్గరుందల్లా ఒకటే. ఆ అమ్మాయి వస్తే గనక ట్రీట్‌మెంట్ ఇప్పించాలి. ఇప్పించాలి. ఇప్పుడక్కడ ట్రీట్‌మెంట్ అంతే. జరుగుతుందా వర్షిణికి? అసలు మనకేం చెప్పరండి బయటికి. ఏం చెప్పలేదు. నాకు పోలీసులేం ఫోటో పంపించాడు హర్ష అక్కడికెళ్ళి. ఆ! మొత్తం క్లోజ్డ్ గేట్ లోపలికి ఎంట్రన్స్ లేదట. ఆ! అంటే బయట ఒక లోపల గార్డ్ ఉంటాడు. ఆ గార్డ్ ద్వారా లోపల సీఏ గారికి మెసేజ్ ఎళ్తది. ఆ! ఆయనకిష్టమైతే ఆ కాస్త దూరం లోపలికి రానిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి మళ్ళీ గేట్లు వేరే ఉంటాయి. ఆ!
ఒకవేళ వర్షిణి లోపలికెళ్ళే ఓకే ఛాన్స్ అయితే లేదు. అంటేనే లోపడికి. లేకపోతే లేదే ఇంక. లేదింకా. మరి ఎప్పటికి వర్షిణి ఇలా మారకపోతే మీ చేతికి ఎలా వస్తది? మీరెలా తనని బాగు చేసుకోగలుగుతారు? అదే గదండీ క్వెషన్ మార్క్ అయిపోయింది మాకు మధ్యాహ్నం నుంచి. నిన్న మధ్యాహ్నం 2:00 వీళ్ళు బయటకొచ్చేసారు. ఆ! ఇక అదే క్వెషన్ మార్క్ అయిపోయింది. ఇక ఎటు నుంచి ఎటెళ్తదో కూడా తెలియని పరిస్థితి ఇది. ఒక్కసారి ఎందుకంటే హర్ష వాళ్ళ మదరు ఎళ్లారు కదండీ అక్కడికి. అసలు పోలీసులతో అవును. మాట్లాడారా? వాళ్ళేం చెప్పారు? ఒక్కసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్. మీరైతే లైన్‌లోనే ఉండండి. నేను కాల్ చేస్తాను. ఎందుకంటే మరి జూమ్ కాల్ కలవట్లేదు. నేను ట్రై చేశాను తనకి. అందుకొక్కసారి నార్మల్ కాల్ చేస్తాను. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళెళ్లారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారు? ఏంటి? ఒక్కసారి తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ సార్. సరే. చేయండి. చేయండి. అదే అండి. నేను తనకే కాల్ చేస్తున్నాను. హలో! హర్ష గారు. చెప్పండి మేడం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. హర్ష గారు వర్షిణి అండ్ శ్రీనివాస్ విషయానికొస్తే వర్షిణిని శంకరపల్లి పీఎస్ దగ్గర నుంచి కూడా తను రాను అని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది మీతో. రాను అని చెప్తే తనను ట్రీట్‌మెంట్ నిమిత్తం మేము పంపిస్తున్నాము అన్నారు పోలీసులు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా వర్షిణి దగ్గరికెళ్ళే ప్రయత్నం చేశారా? అసలు వర్షిణిని ఎక్కడ పెట్టారండి? ఫస్ట్‌ని కస్తూరిబా నేషనల్ హోమ్‌లో ఉంచారండి. ఓకే అండి. ఎళ్లారా సార్ మీరు? రీసెంట్‌గా నిన్నే ఎళ్ళానండి. నిన్ననే ఎళ్లారు. మీరొక్కరే ఎళ్లారా? మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా సార్? నేనును బాగుంటాను. ఇద్దరెళ్లారు. ఓకే. ఎళ్తే ఏమంటుంది వర్షిణి మాట్లాడిందా అండి? అదే మొత్తం కలవమని అంటే ఇప్పుడు గూడా మిమ్మల్ని కలవననిందా? అవునండి. అంటే కనీసం మీకెదురుగా అయినా పడిందా? కనీసం తన మొహం కనపడడం గాని, మీకెదురుగా రావడం కానీ ఏమైనా? ఆ! అంటే అంటే ఒక చిన్న విషయమండి. ఎందుకంటే మీరెళ్లారు అని అంటున్నారు కదా! అక్కడ పర్మిషన్ ఇవ్వలేదా? లేకపోతే ఎట్లా వర్షిణిని కలుసుకునే అవకాశం ఇవ్వలేదా? మిమ్మల్ని చూడను అని చెప్పేసి, మిమ్మల్ని కలవను అని చెప్పేసి మీకెలా తెలిసింది? కస్తూరిబా వెళ్ళి ఓకే. ఓకే. ఎమ్మటే ఊర్లో పోలీసులు ఆధార్ కార్డ్ లేదు. ఆ! ఒక లెటర్ రాసిస్తే అప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఓకే. ఆ లెటర్ తీసుకున్న తర్వాత ఆ! దాన్ని తీసుకొని మా అమ్మని తీసుకొని ఆ! మూడో చోటకెళ్ళాను. ఓకే. అక్కడ కస్తూరిబా నేషనల్ హ్మ్. లెటర్ ఆయనకి ఫోన్ చేశాను. ఆ! చేస్తే అసలు కలవడం ఇష్టం లేదు నాకు. వాళ్ళెవరిని నేను కలవను ఆ! అని చెప్పి మా చెల్లెలు అంటే ఫోనులోనే చెప్పేసింది వాళ్ళతోనే నేను కలవను అని. ట్రీట్‌మెంట్ అంటే తనకి పూర్తిగా శ్రీనివాస్ ధ్యాసలోనే ఉంది మీ చెల్లి. అందుకు మేము దీనికి ఫస్ట్ 2 విధాలుగా ఉందండి. ఒకటొచ్చేటప్పటికి మనకు మామూలుగా హాస్పిటలైజేషన్ చేయాల్సిందే. హ్మ్. రెండోదొచ్చి గురువులు చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చెప్తారు కదా! దానికి సంబంధించి హ్మ్. పరిష్కారం చెప్తారు కదా! అది కూడా పాటించాల్సిందే. ఆ! అది గూడా పాటించాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే కూడా, ఇక్కడ వర్షిని ఎన్ని రోజులుంటుందో తెలీదు. వాళ్ళెన్ని రోజులు పెట్టుకుంటారో తెలీదు. మెయిన్‌గా ఏంటంటే, మళ్ళీ వీళ్ళ ఇష్ట ప్రకారము ఎళ్ళేది లేదు అని చెప్పారట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే మేము ఫోను చేసినప్పుడే మీరు రావాలి అని చెప్పేసి కూడా ఒక రూల్ పెట్టడం జరిగిందని హర్ష చెప్పారు. అవునండి. వాళ్ళు చెప్పినప్పుడే రమ్మని చెప్తున్నారు. ఈ టైంలో అక్కడికి రావడానికి చెప్పకుండా రావద్దని హ్మ్. సైకియాట్రిస్ట్ అనేది గట్టిగా చెప్పారని చెప్పారు. అది కూడా నిజమే. కాకపోతే ఏంటంటే, మొన్న నైట్ కూడా మరి శ్రీనివాసు అక్కడ జైల్‌లో చాలా హంగామా చేయడం కూడా చూసే ఉంటారు మీరు. చూసారో లేదో తెలీదు. ఎందుకంటే నేను బెయిల్‌కి అప్లై ఏదో చేశాను. విషయం బెయిల్ మీద నేను బయటికొస్తాను. వచ్చి వర్షిణిని చేరుకుంటాను. మళ్ళీ నా వర్షిణిని నేను తెచ్చుకుంటా అంటున్నాడు. దీని పట్ల మీరేం చెప్తారండి? వర్షిణిని తెచ్చుకోవడం అనేది అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఆ అమ్మాయిని మిస్ అని రాసారు గానీ, మిసెస్ అని చెప్పి రాయలేదక్కడ. యెస్. సో, హ్మ్. తల్లిదండ్రులకే రైట్ ఉంటుంది. సో, హ్మ్. వాడికైతే ఇవ్వరు. హ్మ్. ఒకవేళ ఉండాలనుకుంటే ఆ అమ్మాయి అక్కడే ఉండి కంటిన్యూ చేసుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉంటుంది తప్ప, హ్మ్. వాళ్ళకైతే అప్పచెప్పరు. అప్పజెప్పరు. కానీ అప్పచెప్తే అమ్మాయి తల్లిదండ్రులకే అప్పచెప్తారు. మరి ఆ అమ్మాయి ఏంటండి కొత్తగా ఇప్పుడొక కొత్త పాట పాడుతుంది. నేను మా అత్తగారింటికి పోతానని. అత్తగారింటి ఇల్లు అసలది ఏంటి అసలు? ఫస్ట్ అసలు శంకరపల్లి ఆ మాట విని నేను షాక్ అయిపోయానండి. అసలు అత్తగారిల్లు ఎవరికత్త? ఎవరు ఆమె? నిజమే. షాక్ అయిపోయాను అసల. ఆ టైంలో మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు నాకు. ఆ! ఆ మాట వాళ్ళకేం చెప్పాలో విన్నప్పుడు కూడా నాకు అర్థం ఏమనిపించింది కాలేదు. మీకు? ఆ మాట వినగానే ఏమనిపించింది? కళ్ళు పైకెత్తి ఇలా చూసాను. ఎవరత్త? ఎవరితో మాట్లాడుతున్నావని. హ్మ్. అడిగాను ఆ అమ్మాయిని. ఏం చెప్తున్నావు నువ్వు అని అడిగాను. హ్మ్. నాతో ఆ అమ్మాయి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ హ్మ్. ఇష్యూలో అడ్డం వచ్చింది నేనొక్కడినే. హ్మ్.
మిమ్మల్ని శత్రువు అనింది గదా! మీరు చాలా మోసం చేశారు అనింది. చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. నేను నన్ను ఒక్కడినే ఫిజికల్‌గా లేకపోతే గనుక శుభ్రంగా వాడు ఆ పిల్లని ఆ! ఎప్పుడో హరి అనిపిచ్చేసేవాడు. హ్మ్. ఈ పాటికి ఏ ముంబై మార్కెట్‌లోనో లేకపోతే విదేశాలకు బుర్కా ఏపిచ్చి పంపించేసేవాడు. తను బాగా కొడతాడు విష్ణు అనే వ్యక్తి. తనే నాకు పెద్ద మైనసు. మాకు పట్టిన పీడ హ్మ్. తను వదిలి ఎళ్ళిపోతేనే మేము బాగుపడతాము అని కూడా చాలా వీడియోలలో చెప్పింది. అవునండి. చెప్తానే ఉంది. అదే నేను ఆలోచిస్తాను. ఎప్పుడు ఇలా చేశానా? ఏం చేశానా? హ్మ్. ఇక ఆవిడకి గుర్తు చేసి చెప్పాలి. లాస్ట్ టైమ్ ఎళ్ళే ముందైతే మాత్రం ఒక చిన్న ఇష్యూ జరిగింది. అన్ని మీడియాలో కూడా చెప్పాను నేనది. హ్మ్. లాస్ట్ టైమ్ ఒక టీవీ ఛానల్ ఆయన కూడా దాని గురించి గొడవ కూడా పడ్డాడు నా గురించి. హ్మ్. ఎట్లా అంటే కడుపులో గుద్దావా? ఆ! అవును. హ్మ్. దీని గురించి మీకు చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే ఏంటంటే వర్షిని చెప్పడం అర్ధరాత్రి జరిగింది. అర్ధరాత్రి హ్మ్. అర్ధరాత్రి 1 గంటకి మన ఇంట్లో ముసలిదాన్ని కూడా మనం బయటికి పంపియం గదా! అవును. పంపించం గదా! పంపించం. 1 దాటిన తర్వాత 2, 1 మధ్యలో అనుకుంటా శ్రీనివాస్ ఫోను చేశాడని జెప్పి ఈ పిల్ల బండేసుకొని పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయింది. హ్మ్. ఫోను ఫస్ట్ నాకు కాల్ చేశాడని చేసింది. అర్ధరాత్రి పరిగెత్తింది. ఆ! ఫస్ట్ నాకు కాల్ చేశారు. వాళ్ళ ఆ! అమ్మాయి వాళ్ళ అన్నయ్య అనుకుంటా కాల్ చేశాడు ఆ రోజు గుర్తులేదు. ఆ! వాళ్ళ సమ్‌వన్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా శ్రీనివాస్ కాల్ చేశాడు. ఈ పిల్ల బయలుదేరి ఎళ్తానంటుంది అని. ఆ! వెంటనే ఈ పిల్ల ఫోన్ లాక్కొని నేనెళ్తా. ఆ! వస్తున్నా ఉండు అన్నా. ఆ! అప్పటికి ర్యాపిడో బుక్ చేసి కాన్సెల్ చేసింది. ఓహో! ఆ! బండి ఇవ్వలేదని. వాళ్ళ అన్నయ్య బండి ఇవ్వలేదని ర్యాపిడో బుక్ ర్యాపిడో బుక్ చేసుకోవడానికి ర్యాపిడో బుక్ చేసి కాన్సెల్ కూడా చేసింది. ఆ! అయితే తర్వాత ఈ లోపు నేను అక్కడికెళ్ళాను. ఎళ్ళంగానే కొద్దిగా నాకు కోపం ఎక్కువ గట్టిగా అరిసా నేను. టైం ఎంతవుతుంది? రోడ్డు మీద ఈ గోలేంటి? మీరంతా ఏంటి అసలింకా? అని నేను 4 అరిసాను. హ్మ్. అయినా నేను అలా లోపలికెళ్ళాను. ఈ పిల్ల మాయమైపోయిందండి. మీరు లోపలికెళ్ళొచ్చేసరికి మాయమైపోయింది. నేను ఇంట్లోకెళ్ళాను నేను. ఆ ఆ! పిల్ల బయట గుమ్మం దగ్గర నిలబడుంది. ఆ! నేను ఇంట్లోకెళ్ళాను. ఆ పిల్ల ఎళ్ళిపోయింది బండేసుకొని. ఓకే. సూపర్. ఎంత లైఫ్‌లో ఆ! ఎప్పుడు ఆ పిల్ల నా లైఫ్ మొత్తంలో ఆ పిల్ల నా దగ్గర ఇప్పటి వరకు 11, 12 ఏళ్ల నుంచి ఉంటుంది. ఆ! నేను రోజు చూస్తూనే ఉంటాను. రోజు ప్రతీదీ నాతోనే షేర్ చేసుకుంటది. హ్మ్. అలాంటి పిల్ల చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నాకసలు హ్మ్. ఏం జరుగుతుందో నాకర్థం కాల. ఓకే. ఎందుకంటే అదే వర్షిని ఏదన్నా కూడా ఒక అబ్బాయి చెప్పిందండి. చాలా వీడియోలలో చెప్పింది. నన్ను కాదండి. కడుపులో అది తన్నాడు. వదిలేయండి. అది చెప్పింది వదిలేయండి. అది అవును. చెప్పింది వదిలేయండి. ఇప్పుడు ఆ పిల్ల ఎళ్ళిపోయిన విధానం చూసి ఆ రోజు నేననుకున్నాను, ఎవరైనా అబ్బాయి కోసం ఎళ్ళిందా? లేదంటే ఇంకేదైనా మాట్లాడుతుందా ఎవరితోన్నా? ఇలా ఆలోచించుకొని నా దగ్గర ఇంకో బండుంది కదా! నేను పరిగెత్తుకుంటూ ఇంకో బండేసుకొని ఎనకాల ఎళ్ళిపోయాను నేను. కనిపించిందా వెళ్తే మీకు? అక్కడ ఎవరు లేరు. వీడే ఉన్నాడు. ఆ! స్పాట్ ఉండడు. ఆ! స్పాట్ ఉంటుంది ఇక్కడ టోల్‌గేట్ దగ్గర. ఆ లోపలికి అడవుల్లో ఉంటాడాడు. వస్తే అదంతా కూడా ఏంటంటే కొద్దిగా తేడా ఏరియా. ఆ! అలాంటి ఏరియాకి నైట్ 1:00, 2:00 కరెక్టేనంటారా? కరెక్ట్ కాదది. ఆ! నేను అదే కదా మేడం చెప్పింది. ఆ ఇక్కడ టైంలో ఇక్కడ కోపమొచ్చినప్పుడు వర్షిని కూడా తప్పు కూడా కొట్టా. ఉంది కదండీ! ఆ! ఒక్క మాట పూర్తిగా వినండి దీని గురించి. ఆ హ్మ్. టైంలో కొట్టా. హ్మ్. ఎన్ని గంటలకండి? నైట్ 2:00కి. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎదురుబడి నాకు కూడా మస్కా కొట్టి అలా బండేసుకొని ఎళ్ళిపోతే, హ్మ్. ఆ దారి దాదాపుగా 5 కిలోమీటర్లండి. ఎవరు నరమానవుడు తిరగడు ఆ టైంలో. మీకు యెస్. తెలియనిదేముంది సిటీ కాదిది. యెస్. అందులో టోల్ గేట్లుండే ఏరియా అంటే ఇక మీకేం అన్ని రకాల వాళ్ళు అక్కడే ఉంటారు. అవును. మందు తాగేవాళ్ళుండొచ్చు, వరస్ట్ గాళ్ళుండొచ్చు, అవును. ఎవరైనా ఉండొచ్చు. అవును. ఇదే పిల్లకి మళ్ళీ అది రోడ్డు మీద కాదు కదా ఆగింది. లోపలికి పొలాల లోపలికెళ్తారు ఈళ్ళు. హ్మ్. ఏదన్నా జరిగితే రేపొద్దున ఎవరినంటారు మేడం? ఇప్పుడు కొట్టింది తీసేయండి. కొట్టింది తప్పే నేను ఒప్పుకుంటా. రేపొద్దున ఆ పిల్లకేదైనా జరిగితే, దీనికి ఆన్సర్ చేయండి నాకెవరన్నా. అవును. రేపొద్దున ఇదే మీడియా తెల్ల కొవ్వొత్తులు పట్టుకొని మేము సంఘీభావం తెలుపుతున్నామని జెప్తారు. అవును. తప్పెవరిదని జెప్తారు? ఎదురు పడిన వీడు పట్టించుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోలేదు. వీళ్ళకి ఆ పిల్ల అక్కర్లేదు. యెస్. ఇలాంటి మాటలన్నీ వస్తాయి. మీరు ఫస్ట్ ఉన్న ఎంట్రన్స్ పీరియడ్ చూస్తున్నారు. హ్మ్. బ్యాక్ చూడండి ఒకసారి. ఎంత దారుణం 2కి ఒక అమ్మాయి బయటికెళ్ళింది అంటే, హ్మ్. ఆ ఎడిటర్ ఒకాయన అంటాడు, "మా కొంపల్లో ఎవరు పోరని" చెబుతాడు. అంటే మరి అక్కడ ఇంకొక చిన్న డౌట్ కూడా వస్తుంది. చాలా మంది అనడం కూడా జరిగింది. మరి విష్ణు గారే 3,00,00,000కు లొంగిపోయి వర్షిణిని శ్రీనివాస్‌కి అప్పజెప్పాడనే ఎలిగేషన్స్ కూడా చాలా వచ్చాయి. 3,00,00,000 చెక్కులు మేడం, ఇచ్చారని కూడా. మేడం మీకు ఆల్రెడీ నేను మొబైల్‌లోంచి మీకు బ్యాంక్ అకౌంట్స్ నాయి. హ్మ్. మొత్తం నాది ఒకే అకౌంటే ఉంది. ఒకటేమో పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఉంది. ఒకటొచ్చేటప్పటికి చిన్న బ్యాంక్ అకౌంట్ ఉంది. అన్నీ 3 చిన్నయే. హ్మ్. నా బ్యాలెన్స్ ఆల్రెడీ స్క్రీన్‌షాట్ తీసి మీకు పంపిస్తాను. హ్మ్. ఒకసారి డిస్‌ప్లే చేయండి మేడం. హ్మ్. నా ప్రాబ్లమ్స్ కూడా ఎన్నున్నాయో జనానికి కూడా తెలుస్తాయి. వద్దులెండి. అంటే మీరేం తీసుకోలేదంటారయితే అమౌంట్. ఓకే. ఇది అద్దిల్లు. రూ. 6,000కి నేను అద్దెకుంటున్నా.
ఆ! సొంత ఇల్లు కొద్దిగా ఇబ్బందుల్లో ఉండి తాకట్టులో ఉంది. ఓకే. ఆ తాకట్టు కూడా తక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ ఉంది. అందులోనే వర్షిణి ఉంటుందక్కడ. హ్మ్. నెక్స్ట్ మరి వర్షిణి ఉండేది మా ఇంట్లోనే ఉంటుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ మరి మేడం, వర్షం విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు? అసలు స్టెప్స్ తీసుకోవడానికి నాకేం దారి కనిపించట్లేదండి. నేను ఏది? కోర్ట్ ద్వారా సంప్రదిద్దామని లాయర్‌ని సంప్రదించాను. ఆ! ఆ అమ్మాయి దగ్గరికి అందరిని పంపించాను మాట్లాడడానికి. ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. హ్మ్. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అసలు తను ఏం ఆలోచిస్తుందనేది కూడా తెలియట్లేదండి. ఎందుకు అడుగుతున్నానంటే విష్ణు గారు, ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి చాలా మంది అమ్మాయిలు కూడా తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్టేజ్‌లో కూడా ఉండే అవకాశం ఉంది గ్యారంటీగా. అందుకని చెప్పేసే ఎందుకు ఈ అమ్మాయి ప్రవర్తనని మరి మీరెలా మార్చాలనుకుంటున్నారు? అక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు. నిజంగా ఈ అమ్మాయి అతను మందులోనే పడి ఉందా? లేకపోతే ట్రాప్ అయిపోయి ఈ అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయి మొత్తానికి ఈ అమ్మాయి తప్పు కూడా లేదు అని ఆ! అంటున్నారా? అమ్మ, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ మందుల గురించి అడిగితే 50-70% మాత్రమే మనుషుల బ్రెయిన్‌ని హ్మ్. అవి ఆపరేట్ చేయగలవు. హ్మ్. మరి మిగిలిన 30% నీ బ్రెయిన్ పనిచేస్తుంది కదమ్మా! యెస్. మరి ఆ వర్షినికి కూడా తెలియాలిగా విష్ణు ఎలాంటోడు, హ్మ్. హర్ష ఎలాంటోడు, అమ్మ ఎలాంటిది, నాన్న ఎలాంటిదని తెలియాలిగా. యెస్. మరి ఇయన్నీ ఎందుకు మర్చిపోయి ఎళ్తుంది? సంథింగ్ ఏదో జరుగుతుందమ్మా. హ్మ్. అదేంటో నాకు కూడా తెలీదు. ఈ ఒక్కతే ఉందంటారా? నాకిప్పుడు ఇప్పుడు తన ట్రాప్‌లో శ్రీనివాస్ ట్రాప్‌లో ఈ ఒక్కతే ఉందంటారా? అంటే ఒక లేదమ్మా. అమ్మాయి లేదు, ఆల్రెడీ లేదు, లేదు. బయటికొచ్చింది. లేదు, లేదమ్మా. ఒక్కతే అయితే కాదమ్మా. హ్మ్. ఇప్పుడు ఎవరైతే రాధిక గారని చెప్పి బయటకొచ్చారో, ఆవిడ పేరుని ఫస్ట్ రోజే చెప్పానమ్మా. హ్మ్. ఫస్ట్ రోజు ఒక మీడియా ఛానెల్‌లోనే నేను ఒక ఓకే. పర్సనల్ లాయర్ అని చెప్పి మాట్లాడాను. ఆ పర్సనల్ లాయర్ ఎవరో కాదు, రాధికానే. ఓకే. ఆ రాధిక మేడం వల్లే ట్రాప్ అయింది కూడా హ్మ్. ఆమెను అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయికి ముచ్చట్లు చెప్పాడు. ఓకే. చాలా విషయాలు చాలా జరిగినాయి ఈ బ్యాక్ ఎండ్‌లో. ఆ! అవన్నీ కూడా నాకు జడ్జిలు తెలుసు. నాకు ముగ్గురు జడ్జిలు తెలుసు. ఆ! 20 మంది లాయర్‌లని పెడతాను నీ కేస్‌లో. హ్మ్. నేను నిన్ను ఏం చేస్తారో చూడు. హ్మ్. నన్ను కూడా బెదిరించిందమ్మా. నేనంటే ఏంటో తెలుసా? అది ఇది అని. ఓకే. ఇప్పుడు తన కేవలం ట్రాప్‌లో ఇంకా కొంతమందున్నారు అని తెలుస్తుంది. వాళ్ళని కూడా ఉన్నారమ్మా. బేగంపేటలో, ప్రయత్నం బేగంపేట చేస్తున్నారు. కాదమ్మా, కూకట్పల్లిలో. ఆ! కూకట్పల్లిలో ఎక్కడో ఒక ఇంట్లో ఆ! 5గురు అమ్మాయిలున్నారమ్మా. ఐదుగురు 5గురు అమ్మాయిలు. అమ్మాయిలైతే ఉన్నారు. ఉన్నారమ్మా. మీరెలా చెప్పగలుగుతున్నారు? ఉన్నారు. చూసారా మీరు? నేనిది అఫీషియల్‌గానే అఫ్ అఫీషియల్‌గానే దానికి సంబంధించి ప్రూఫ్ చెప్తా మీకు. ఆ! ఇది అఫీషియల్‌గా నాకొక పోలీస్ ఇన్స్‌పెక్టర్ వల్లే తెలిసిందమ్మా ఇది. ఓకే. నేను వర్షియ కోసం వెతుకుతున్న టైంలో అక్కడ సార్‌ని నేను పదే ఎతుకుతా ఉంటే ఆ! హైదరాబాదు, మంగళగిరి తిరుగుతా ఉన్న టైంలో ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారి ద్వారా తెలిసిన విషయం ఇది. ఆ! సార్, మరి మీకన్నీ తెలిసినప్పుడు రైడ్ చేయొచ్చు కదండీ! తీసుకెళ్ళి అందరిని మరి వాళ్ళ ఇళ్ళకి చేరొచ్చు కదంటే, నాన్న అన్నీ అయిపోయినియి నాన్న. ఆ! అందరి ఇళ్ళకెళ్ళాం. అందరితోనూ మాట్లాడాం. ఆ! అందరూ మేము మేజర్ అని చెప్తారు. మేమేం చేయనమ్మా మరి? మీ పిల్ల ఏం చెప్తుందిప్పుడు? నేను మేజర్, వాళ్ళు కూడా అదే డోంట్ టచ్ మీ. చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారంటమ్మా. ఆ! అందరూ ఒకటే డైలాగు. నాకింత వయసొచ్చింది. అంటే నువ్వెవరు ఈ వ్యక్తి మాట్లాడడానికి? నాకు హైదరాబాద్‌లోనే తల్లి. పెద్ద ముఠా పెట్టేసుకున్నాడు. అందులో రాధిక గారు ఒకతి. రాధిక గారికేందంటే ఆవిడ చదువుకొనుండి కొద్దిగా డిగ్రీ అంతా ఒక సర్టిఫైడ్‌గా ఉంది కదా ఆవిడ. ఆవిడనెక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచింది. ఓకే. ఆవిడ కూడా చెప్పింది విన్నా. నేను కూడా ఒక ట్రాన్స్‌లో ఉండేదాన్నండి. ఆయన కనిపించినప్పుడల్లా అని గుర్తుందా మీకు? అవును. ఈయన కనిపిస్తే ట్రాన్స్‌లోకెళ్ళిపోవడానికి కారణం అది ఏంటనేది నాకు కూడా పూర్తిగా తెలీదు. హ్మ్. నాకైతే ఏ ట్రాన్స్‌లో రావండి. కొట్టి పడేస్తా నేను. ఓకే. ఆల్రెడీ దాన్ని 3 సార్లు కొట్టింది నేనే. ఓకే. ఓకే. అయితే మెయిన్‌గా తను అత్తగారింటికెళ్తాను అని అంటుంది వర్షిని కానీ, ఒకవేళ శ్రీనివాస్ వాళ్ళ అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ కుట్రలో భాగం ఉంది అని కొన్ని వీడియోలు హల్చల్ అవుతూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజము? ఎంతవరకు వీడియోలు అవాస్తవం అనేది నాకెందుకమ్మా? నేనే కదా వాడికి డబ్బులిచ్చింది. ఆ! వాడి సొంత తమ్ముడికి డబ్బులిచ్చి పంపించింది నేనే గదా! ఏటీఎంలో డ్రా జేసి ఎవరైతే వినీత అనేదో ఒక ఆవిడ ఉంది గదా! 9,80,000 ఆ! ఆ అమౌంట్ ఆవిడదని నాకు తెలీదు. ఆ ఓకే. అమౌంట్‌లోంచి రోజు నేనే డ్రా చేసుకొచ్చేవాడిని కూకట్పల్లి, ఆ! ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సి పక్క పక్కనే ఏటీఎంలుంటాయి. ఆ! నేను ఇయన్నీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను గదమ్మా నేను. ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా నేను. ఆ ఏటీఎంలోకెళ్ళి రోజు 30,000, 50,000, ₹1,00,000 నేనే డ్రా చేసుకొచ్చి దానికిచ్చాను నేను. అయితే ఇదంతా కూడా ప్రజలను మభ్యపెడుతూ, మాయ చేస్తూ ఒక మభ్య మాయాజాలాన్ని గాదమ్మా. ఇది అసలు చేశాడు. విషయం చెప్తా వినండి. ఎవడైతే ఆ! తమ్ముడున్నాడో ఆ! ఒకరోజు ఆ తమ్ముడికే 30,000 ఇచ్చింది. ఓకే. ఏది వాళ్ళ శ్రీనివాస్ తమ్ముడికే. తమ్ముడికిచ్చే జీతం, శ్రీనివాస్ తమ్ముడే. వాడి జీతం నెలకి 30,000-1,00,000. ఆ! అతను ఇక్కడే 1,00,000 హైదరాబాద్‌లో ఉంటాడా? హైదరాబాద్‌లోనే ఉంటాడమ్మా. కానీ ఎక్కడుంటాడేంటో నాకు తెలీదు. నాకొకసారి కనిపిచ్చాడు. డ్రా ఓకే. జేసి డబ్బులివ్వు అన్నారు. ఆ టైంలో వర్షిని గూడా పక్కనే ఉంది. వర్షిని గూడా ఉంది. అంటే ఆ! వర్షినికి కూడా ఇదంతా తెలుసు. అంటే ఏం తెలీదమ్మా మాకప్పట్లో. వర్షకి కూడా ఓకే. ఏం తెలీదు. తమ్ముడని తెలుసు అంతే. అంతే. వచ్చాడు, నవ్వాడు, డబ్బులు తీసుకున్నాడు, ఎళ్ళిపోయాడు.
ఓకే. తర్వాత ల్యాప్‌టాప్ తీసుకొచ్చి ఇచ్చారు ఎవరో. అది మా చేతికి రాలేదు. ల్యాప్‌టాప్ అయితే 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 తన ప్రజలనుకుంటున్న చేతికొచ్చింది. మాట నిజమే అనుకోవచ్చునా? ఏంటంటే శ్రీనివాస్ దగ్గర డబ్బుంది అని వర్షిని గమనించింది. అన్నీ చూసుకుంటూ వచ్చింది. ఆ డబ్బు కోసమే శ్రీనివాస్ ఎంట పడుతుంది అని. అమ్మ అది 30% వదిలేసింది. ఇక అది మీరు ఎంతలైనా చెప్పుకోండమ్మా. ఓకే. 70% అయితే మాత్రం ఆ అమ్మాయి ట్రాన్స్‌లో ఉంది. మిగతా ఓకే. 30% అది మీకే వదిలేస్తున్నాను. గవర్నమెంట్ వారికి కూడా అదే వదిలేసాను. ఓకే. ఏం జరుగుతుందనేది తెలీదమ్మా. మా బ్యాంక్ అకౌంట్‌లో అయితే అవన్నీ ఓపెన్. హ్మ్. ఎనీవన్ ఒక హ్మ్. కాల్ చేస్తే డైరెక్ట్ మేనేజర్ గారిది నేను కనెక్ట్ చేసి మీకు హ్మ్. ఆన్‌లైన్‌లో పంపించేస్తా. మా తప్పకుండా. దానిలోకి అతను శ్రీనివాస్ అకౌంట్‌లోంచి నాకొచ్చింది 1,50,000 చిల్లర వచ్చినియి. ఆ ఆ! 1,50,000 నుంచి 1,10,000 నేను ఆ! ఓన్లీ మొబైల్స్ బిగ్సీలో కట్టానమ్మా నేను. బిగ్సీలో. 6 మొబైల్స్. 6 మొబైల్స్ కొన్నానమ్మా నేను. బిగ్సీలో మంగళగిరి దేనికి బిగ్సీలోనే కొన్నారండి కొన్నా. 6 మొబైల్స్? ఆవిడకే పర్సనల్ అంట, వీఐపీ అంట, వీవీఐపీ అంట, గురూజీ అంట ఏదేదో నంబర్‌లు రాసి అన్నిటికి స్టిక్కర్‌లు తగిలిచ్చింది. ఎవరు 'శ్రీనివాస్'. ఆ! ఓకే. ఆవిడ గాదు ఇప్పుడు అనేది. 1,10,000 అందులోనే కట్టాను. ఆ! ఇప్పుడు 1,10,000 నేను అక్కడే కట్టించాను. ఓకే. మిగిలిన 40,000కి నాయి ఇంకో 20,000 ఎదురు పడినియనమాట. మీకు పడ్డాయి ఇంకా. అవిక్కడ ఇక్కడ తిరిగినప్పుడు మరి రోజు తెలిసిందేగా మీకు ఆ చెత్త చెదారం అంతా. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ మిగతా అమ్మాయిలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అట్లాగే మీడియా చేస్తుంది. మరి దానికి కూడా మీరు సహకారాలు అందించే ఇదిలో ఉన్నారా పరిస్థితుల్లో? ఎందుకంటే అది మీరు బయటికొచ్చారు సహకరించాలంటేనమ్మా కాబట్టి, మీరు ఖచ్చితంగా మీరు బయటకొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా వర్షిని ద్వారా. ఆ! దీనికైతే మాత్రం వర్షిణిని పట్టుకోవాల్సిందేనమ్మా. ఎందుకంటే ఆ! ఈ విషయం తెలిసినప్పుడు హ్మ్. అమ్మాయి అయితే ఎవరి అమ్మాయైనా ఒకటేనమ్మా. ప్రేమ పెళ్ళిళ్ళు, లేచిపోవడం అయి నాకు తెలీదు గానీ, అవును. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టే విషయం అది తల్లిదండ్రులకైనా, ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన విషయం అది. చాలా, ప్రేమ చాలా పెళ్లి ఇబ్బంది. అనేది సెకండ్ కాన్సెప్ట్. ఇలా ఎత్తుకెళ్ళిపోయి పిల్లల్ని ఎక్కడున్నారో కూడా తెలియకుండా యెస్. ఒక కారులో యేసుకొని తిప్పుతూ, లేకపోతే ఎక్కడో చోట పడేసి, రూముల్లో పడేసి, ఇది అవును. కరెక్ట్ కాదు కాబట్టి నేనడిగాను. ఎక్కడ కూకట్పల్లిలో అని వర్షిని అడిగా. వర్షి ఓకే. ఆ ఇంటికెళ్ళింది కూకట్పల్లిలో. యెస్. అంటే ఇదంతా ఆ కూడా ఇంటికెళ్ళింది. వర్షిణిని పట్టుకుంటే మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడున్నారు? ఎవరెవరు? ఏంటి మిగతా కూడా అమ్మాయిలు గూడా ఎక్కడున్నారో తెలుస్తుందమ్మా. అదే అంటున్నా. పక్కా శ్రీనివాస్ తెలుస్తది. ట్రాప్ నుంచి నేనడిగితే బయట పెట్టొచ్చు. నేను ఇదే విషయం గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత నేను రూముల్లో వారం రోజులు తిప్పాను అటు ఇటు. ఓకే. ఆ అమ్మాయి కోరిక మేరకే తిప్పా. చివరిలో ఓకే. వాళ్ళ అమ్మొచ్చింది. గొడవ చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేసింది. ఆ! అప్పుడు పెట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. ఓకే. మన దగ్గర ఉన్నంత సేపు ఏంటంటే కొద్దిగా భయముంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను కొద్దిగా కేరింగ్ ఎక్కువ తీసుకుంటా కాబట్టి ఓకే. కొద్దిగా భయమనేది ఒకటుంది. ఓకే. సో, అలా ఒకవేళ ఆగింది. చివరగా అండి, ఎప్పుడైతే చివరగా ఏంటంటే మరి ఒకవేళ ఈ శ్రీనివాస్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్షిణిని చేరుకునే ప్రయత్నం చేసి, వర్షిణిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? మనమేం జేయక్కర్లేదమ్మా. ఇప్పటికే ఆ పిల్లని పట్టుకొని వాడి జీవితం ఆల్రెడీ మొత్తం బోయింది. హ్మ్. చక్కగా దేవత, దేవత అనిపించుకొని చక్కగా ఒక ట్రాక్ మెయింటైన్ చేసుకొని చక్కగా సనాతన ధర్మంలో ఏదో దొంగ బాబానో, అసలు బాబానో ప్రజల్లో అయితే గనక హిందుత్వానికి చెడ్డ పేరు రాకుండా మంచిగా ఏదో నడిచేది. ఓకే. మధ్యలో వాడు ఈ పిల్లని పట్టుకొని, ఈ పిల్ల గూడా వాడికి ఇంకోలాగా ట్రాన్స్‌లోకెళ్ళిపోయి, హ్మ్. వీళ్ళిద్దరు కలవడం వల్ల ఎవరు చెడిపోయారు ఇప్పుడు ఆలోచించండి. యెస్. యెస్. యాస్ పర్ ఓకే. శ్రీనివాసే పోయాడు. ఆటోమేటిక్‌గా శ్రీనివాసే పోయాడు. ఓకే. ఇప్పుడు దీనివల్ల ఎందుకంటే శ్రీనివాస్ తమ్ముడికి కూడా దీనిలో ఏ సంబంధాలున్నాయో అది ఇక జనాలో, ప్రజలో లేదంటే ఇక పోలీస్ వారిలో తప్ప లేతే మీలాంటి మీడియా వాళ్ళు దాన్ని కుమ్మింగ్ చేసి తీయాలి ఇక దాన్ని. తప్పకుండా, తప్పకుండా మాకు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మేము కూడా నమ్ముతున్నాము. మీరు మీ మీరు నా మీద అన్న ఎలిగేషన్‌కి నేనెప్పుడైనా రెడీ మేడం. నా బ్యాంక్ అకౌంట్ ఉన్నది ఒకటే ఖచ్చితంగా, బ్యాంక్ అకౌంట్. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఏ రోజు కావాలన్నా సరే 5 ఎందుకంటే సంవత్సరాల కొన్ని స్టేట్‌మెంట్ కొన్ని తీసి నేను కొన్ని చేతిలో కొన్ని పెడతాను. బయటికొస్తున్నాయి. కొన్ని కొన్ని విషయాలను కూడా పోలీసులు ఛేదిస్తూ ఉన్నారు. ఆయన చేసిన అక్రమాల నుంచి కూడా బయట పెట్టడానికి కూడా చాలా వస్తున్నాయి కాబట్టి, మీరు నిజంగా మీ వద్ద తప్పు లేదని నిరూపించుకునే టైం వచ్చిందేమో అనుకోవచ్చు. అందుకు మీరెప్పుడు అందుబాటులోనే ఉండాలి కూడా. ముఖ్యంగా ఏంటంటే, వర్షిణి అయితే కస్తూర్బా ఫౌండేషన్‌లో ఉంది అని అక్కడైతే సేఫ్‌గా ఉంది. వాళ్ళ అమ్మ, నాన్న కూడా నిన్న వచ్చి వెళ్ళడం గూడా జరిగింది. వాళ్ళ అన్నయ్య గూడా వచ్చి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మరి శ్రీనివాసు అక్కడ హల్చల్ చేస్తున్నాడు. తన మీద మాత్రము పోలీసులు నిఘా పెట్టి తన వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తూనే ఉన్నారు. ప్రతి క్షణం కూడా తనని ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగాయి? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఏంటి? అని బయట పెట్టడానికి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా వాళ్ళ చర్యలు చేపడుతూ ఉన్నారు. అందుకు సహకారంగా కూడా తన ట్రాప్‌లో ఉన్న అమ్మాయిలను బయటికి తీసే విషయంలో నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని విష్ణు గారు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అంతే కాదు మరి వర్షిణిని పట్టుకుంటేనే ఇయన్నీ బయటకొచ్చే అవకాశం ఉంది కాబట్టి, వర్షిణిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పోలీసులు వర్షిణి సహాయంతోనే ఈ శ్రీనివాస్ ట్రాప్‌లో ఉన్న అమ్మాయిలను రక్షిస్తారని కూడా అనుకోవచ్చు. చూసాం కదా! మరి ఇప్పటి వరకు థాంక్ యూ విష్ణు గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.